ఈ కథ మహాభారతంలోని అర్జునుడికి మరియు ఒలీచి అనే రాక్షసికి జరిగినటువంటి యుద్ధం గురించి ఉంటుంది. నీలి ఆకాశం కింద మబ్బులు తాకే హిమాలయాల శిఖరాల ముందు ఒక దట్టమైనటువంటి అడవి ఉండేది. అక్కడ చెట్ల మీద భయంకరంగా కూర్చున్న గద్దలు, పక్షులు కేకలు వినిపిస్తున్నాయి. అడవి మధ్యలో ఒక పెద్ద గుహ ఉంది. ఆ గుహ ముందు భయంకరమైన శిలా విగ్రహాలు రాక్షసుని యొక్క తలలు కట్టి ఉన్నాయి. ఆ గుహలో నుంచి ఒక గర్జన వినిపిస్తుంది. నేను ఒలీచిని, ఈ అడవి నాది, ఈ అడవిలోకి ఎవరైనా వచ్చినా బ్రతికి వెళ్ళరు అని అంటుంది. ఒలీచి అనే రాక్షసి ఆడరాక్షసి చాలా శక్తివంతమైనది. తన శరీరం నల్లగా ఉంటుంది. కళ్ళల్లో ఎర్రటి కాంతులు కనిపిస్తాయి. జుట్టు పొడుగ్గా ఉంటుంది. ఎప్పుడు ఒక పాములా ఊగుతూ ఉంటుంది. అదే సమయంలో మహాభారత యుద్ధానికి ముందు అర్జునుడు పాశుపత్రాన్ని పొందడానికి హిమాలయాల వైపు ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అర్జునుడు కిరీటధారి మరియు దివ్య కవచధారి. ఆ అడవిలో సాధారణంగా నడుస్తున్నాడు. ఒక చక్రంలా మనిషి పుష్పాలతో అలంకరించిన గాంధీవాన్ని చేతిలో పట్టుకొని ఉన్నాడు. అడవి మధ్యలో గుహ దగ్గరికి చేరుకున్నప్పుడు గాలి ఒక్కసారిగా గట్టిగా వీస్తుంది. వృక్షాలు కంపిస్తాయి. అప్పుడు అర్జునుడు అప్రమత్తం అవుతాడు. అప్పుడు ఒక్కసారిగా గుహలో నుంచి ఒలీచి అనే రాక్షసి బయటకు దూకుతుంది. నేల కంపించేంత గట్టిగా అదైతే గర్జిస్తుంది. ఆమెకి పొడవైన గోర్లు, ఎర్రటి కళ్ళు, శరీరం 10 అడుగుల పొడవు, జుట్టు గాల్లో ఎగిరిపడుతూ ఉంటుంది. ఒలీచి మాట్లాడుతూ, ఎవరు నా అడవిలోకి రావటానికి ధైర్యం చేశారు అని చెబుతుంది. అప్పుడు అర్జునుడు ప్రశాంతంగా ఒలీచి మాటలకైతే సమాధానం చెబుతాడు. నేను అర్జునుడను. నువ్వు ఈ అడవిలో అమాయకులను చంపుతున్నావని విన్నాను. ఈ దారుణాలన్నీ ఆపు, లేకపోతే నేను నిన్ను అడ్డుకుంటాను అని అర్జునుడైతే చెబుతాడు. ఆ మాటలకు ఒలీచికి ఒక్కసారిగా కోపంతో అర్జునుడి మీదకు దూకుతుంది. తన పెద్ద గోర్లు అర్జునుడిపైకి విసురుతుంది. అర్జునుడు గాంధీవంతో రక్షించుకుంటాడు. అప్పుడు అర్జునుడు విల్లు ఎక్కుపెట్టి శరాలు వదులుతుంటాడు. 1, 2 కాదు, వందలాది శరాలు వదులుతాడు. అయితే ఒలీచి తన మాయతో ఒక్కసారిగా పొగలో కప్పబడుతుంది. శరాలన్నీ వృధా అవుతుంది. అర్జునుడు వదిలిన బాణాలన్నీ కూడా వృధా అయిపోతాయి. ఒలీచి అనేక రూపాలు దాల్చుతుంది. ఒలీచి కొన్నిసార్లు ఒక పెద్ద పాములాగా మారుతుంది. మరికొన్నిసార్లు అయితే ఒక అగ్ని సుడిగుండంలాగా మారుతుంది. ఆ అడవిలో గాలులు పెరుగుతాయి. పెద్ద చెట్లు వేర్లతో పటాపంచులవుతూ ఉంటాయి. అప్పుడు వెంటనే అర్జునుడు తన యొక్క దివ్య జ్ఞానాన్ని ఉపయోగించి కళ్ళు మూసుకొని కాసేపు అయితే ధ్యానం చేస్తాడు. అప్పుడు తనకు గురువులు ఇచ్చినటువంటి మంత్రాలైతే ఏవైతే ఉన్నాయో ఆ
మంత్రాలను అర్జునుడైతే జపిస్తాడు. ఆ మంత్రాలు జపించిన తర్వాత ఆ యొక్క ఉలూచి మాయలను అన్నిటినీ తిప్పికొడతాయి ఆ మంత్రాలు. చివరికి అర్జునుడు తన శక్తివంతమైనటువంటి అగ్నిస్త్రాన్ని సిద్ధం చేస్తాడు ఉలూచి పైకి విసరటానికి. విల్లు నుండి ఎర్రటి అగ్ని జ్వాలలు బయలుదేరుతాయి. ఒకసారిగా అడవి ప్రకాశిస్తుంది. ఆ అగ్ని జ్వాలలు ఉలూచిని చుట్టుముట్టి కాల్చేస్తాయి. ఆ రాక్షసి భయంకరమైన గర్జన చేస్తూ నేలపైనైతే పడిపోతుంది. నేలపైన పడిపోయినటువంటి ఉలూచి దీనంగా అయితే అర్జునుడి వైపు చూస్తూ ఉంటుంది. అంతలో అర్జునుడి వదిలినటువంటి బాణాలైతే ఆమె చుట్టూ అగ్నిలాగా ఆమె ఇటు పారిపోకుండా చూస్తుంది. ఒక వలయంలాగా ఏర్పడి ఆమెను ఆ అగ్ని అయితే దహించి వేస్తుంది. ఉలూచి చివరి శ్వాస తీసుకుంటూ అర్జునుడిని చూస్తూ ఉంటుంది. అర్జునుడిని చూసి ఉలూచి చివరిసారిగా ఇలా మాట్లాడుతుంది. అర్జున, నీ ధైర్యం, నీ ధర్మం నిన్ను విజయవంతం చేశాయి అర్జున అని ఉలూచి చెప్పి చివరికి బూడిదైపోతుంది. అడవిలో మళ్ళీ ప్రశాంతత నెలకొంటుంది. చెట్ల నుండి పక్షులు సంతోషంగా ఎగురుతాయి. అర్జునుడు గాంధీవాన్ని భుజాన వేసుకొని హిమాలయ శిఖరాల వైపు తన ప్రయాణాన్నైతే మళ్ళీ కొనసాగిస్తాడు. కథ నచ్చితే ఒక లైక్ చేయండి.